సర్జరీలు చేస్తే అంటే ఆపరేషన్లు చేస్తే మనిషి బ్రతుకుతాడా? ఆపరేషన్ చేసినంత మాత్రాన మనిషి బ్రతుకుతాడా? ఆపరేషన్ అనేది ఎప్పుడు చేయాలి అనేది పబ్లిక్ క్వశ్చన్స్ అండి. డిఫరెంట్ క్యాంప్స్లో పబ్లిక్ అడిగిన ప్రశ్నలు. వీటికి సమాధానాలు మేము మ్యాక్సిమం అక్కడే ఇచ్చేసాము, ఇప్పుడు కూడా ఇస్తున్నాము. జాగ్రత్తగా వినండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వే హిస్టరీ స్టడీస్ రీసెర్చ్ ఫ్రమ్ 1995 to 23 ఆన్ ఆల్ మెడికల్ సిస్టమ్స్. ఇవన్నీ చెప్పేది ఏమిటంటే, మరియు ఎక్స్పీరియన్సెస్ కూడా. ఈ రీసెర్చ్ అంతా చెప్పేది ఏమిటంటే, ఆపరేషన్లు చేసినంత మాత్రాన మనిషి బ్రతుకుతాడనేది గ్యారంటీ లేదండి. గ్యారంటీ వారంటీ ఉండదు. ఆపరేషన్లు చేసినంత మాత్రాన జబ్బులు పర్మనెంట్గా పోతాయి అనేది లేదండి, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ సర్జరీస్ ఐదర్ ఫెయిల్ ఆర్ కాజ్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం అత్యధిక ఆపరేషన్లు సర్జరీలు ఫెయిల్ అయినా అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఇస్తాయి, ప్రాబ్లమ్స్ అయినా ఇస్తాయి. చాలా కేసుల్లో ఎక్కువ కాలం బ్రతకరు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు చావచ్చు. ఈ మేజర్ సర్జరీ కేసులో గ్లాండ్స్ వగైరా సంబంధించిన సర్జరీ కేసుల్లో 1-2 రోజుల్లో చావచ్చు, వారం 2 వారాల్లో చావచ్చు, నెల సంవత్సరంలో చావచ్చు. 1-2 సంవత్సరాలు కూడా చనిపోయిన వాళ్ళు బోలెడనమాట. సక్సెస్ తక్కువ, కాస్ట్లీ, తర్వాత ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల అనేది వాస్తవం. సో సర్జరీ అనేది ఫైనల్ స్టేజ్లో ఆలోచన చేయండి అని చెప్తున్నాము. ఇప్పుడు ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్, ఆయుర్వేద, హోమియోపతి, హెర్బల్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యాయి. ఇందులో ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్, P&F ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, ఎలక్ట్రిసిటీ మెడిసిన్, కాంప్లెక్స్ రెమెడీ సిస్టమ్, ఫార్ములా మెడిసిన్స్, ఈ ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్, స్కిల్స్ ఎట్సెట్రా బాగా ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. చాలా ఫాస్ట్ క్యూర్ ఉంటుంది. నొప్పులు, బాధలు, మంటలు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. జబ్బులు కూడా షార్ట్ పీరియడ్లో బాగా అయిపోతాయి. మేజర్ సర్జరీస్ని అవాయిడ్ చేయవచ్చు. 99.99% or 99% సర్జరీ కేసుల్ని అవాయిడ్ చేయవచ్చు. అంటే కత్తి లేకుండా, ఆపరేషన్ లేకుండా బాగు చేయవచ్చు. ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్, ఫైబర్ ప్లేట్స్, పుల్ అండ్ టై ఎట్సెట్రా మెథడ్స్ అన్నమాట. ఇది ఈ సిస్టమ్ వచ్చింది కనుక సర్జరీ అనేది ఫైనల్ స్టేజ్లోనే ఆలోచన చేయాలి. తొందరపడి సర్జరీలు చేయించుకోకూడదు. మనిషి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు బ్రతుకుతాడు, కొద్దిగా డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని మనకు తెలిసినప్పుడు అప్పుడు తప్ప దాని జోలికి పోకూడదు అనమాట. నెక్స్ట్ అలోపతి మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే ఈ కెమికల్ మెడిసిన్స్, డ్రగ్స్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. వీటికి అలవాటు పడకూడదు. ఏదో షార్ట్ పీరియడ్ ఒక వారం 10 రోజులు 4 రోజులు వాడితే పర్వాలేదండి ఎమర్జెన్సీలో. ఇది మన మంచి ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్, ఆయుర్వేద, హోమియోపతి ఆర్గనైజేషన్స్, మంచి ఫార్ములా మెడిసిన్, మంచి డాక్టర్స్ లేని చోట సరే వాడితే వాడేది. అంతేగాని అది ఎక్కువ కాలం వాడితే మీ నర్వస్ సిస్టము, హార్ట్, బ్రెయిన్, లివరు, కిడ్నీసు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇట్లా అన్నీ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో దానికి అడిక్ట్ కాకూడదు. ఏదో షార్ట్ పీరియడ్లో 4 రోజులు వాడితే వాడేయండి, పర్వాలేదు. తర్వాత ఈ ఇన్సులిన్ అలవాటు పడ్డవాళ్ళు, తర్వాత పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్స్ వగైరా డ్రగ్స్ అలవాటు పడ్డవాళ్ళు, థైరాయిడ్ ట్యాబ్లెట్లు అలవాటు పడ్డవాళ్ళు తొందరగా విడిచిపెట్టకూడదు. ఆ డ్రగ్స్, ఆ కెమికల్ చాలామంది బాడీ షేక్ అవుతాయి, ఉబ్బుతాయి, ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ వాళ్ళ గ్రంథులన్నీ లోపల డ్యామేజ్ అయి ఉంటాయి ఇంగ్లీష్ మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ వల్ల. వేరే సిస్టమ్ మందులు వాడినప్పుడు ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్, ఆయుర్వేద, హోమియో ఏదైనా వాడినప్పుడు గంట తేడాతో కొన్ని రోజులు వాడి అలోపతి మెడిసిన్ నిదానంగా తీసేయండి. ఫుల్ డోస్, హాఫ్ డోస్ ఇలా సడన్గా విడిచిపెట్టకూడదు అనమాట. సో ఇవి వాస్తవాలు మన రీసెర్చ్లో తేలింది. లక్షలాది కేసుల్ని మనం బాగు చేశాము. మేజర్ సర్జరీస్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఇది కత్తి పట్టకుండా, ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్ ఎట్సెట్రా వాడి. సో దిస్ ఈజ్ ది ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. అయితే ఈ ఆపరేషన్లు ఏంటంటే ఈ పైల్స్ ఆపరేషను, పిల్లలు పుట్టే ఆపరేషను, తర్వాత పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్లు, ఈ డిఫికల్ట్ డెలివరీసు, ఇటువంటి తప్ప మిగతా మేజర్ సర్జరీస్ అన్నీ మీకు ఫెయిల్ అయినా అవుతాయి, ప్రాబ్లం అయినా ఇస్తాయి, కాస్ట్లీ, బెడ్ రెస్ట్, ప్రాబ్లం అనండి. అవి లేకుండానే మనం ఈ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్, P&Fలు బాగు చేయవచ్చని ప్రూవ్ చేశాము. కనుక తొందరపడకూడదు అనమాట. అయితే ఈ ఆపరేషన్లు ఎగ్జాంపుల్ మనం బోలెడు చెప్పుకోవచ్చు అండి. ఒక టీచరు లివరు ఇంకో వాళ్ళ చెల్లికి ఇచ్చింది, 15 రోజుల్ని ఇద్దరు చనిపోయినారనమాట. ఒక చోట 50 మందికి ఆపరేషన్ చేస్తే చాలామందికి కంటి ఆపరేషన్ చేస్తే కళ్ళు పోయినాయి అనమాట. ఇలా మనం చెప్పుకోపోతే ఈ లివరు, కిడ్నీ, హార్ట్ మార్చిన వాళ్ళు మ్యాక్సిమం చాలామంది చనిపోయారనమాట. సక్సెస్ తక్కువ ఉంటుంది. అయితే ఈ మన సిస్టంలో ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ డెవలప్డ్ ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ సూపర్ రిజల్ట్, సక్సెస్, టాప్ మెడికల్ సిస్టమ్, అన్ని మెడికల్ సిస్టమ్ని డామినేట్ చేసేసింది. అద్భుతమైన రిజల్ట్స్ మనం ప్రభుత్వానికి, ప్రజలకు చూపించాము. రీసెర్చ్ మెటీరియల్ కూడా ఇచ్చాము. ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్, వాస్తు, యోగా సిస్టమ్, వండర్ఫుల్ ఆఫ్ ఎస్విపిఎస్.